మహిళలను అవమానించిన చంద్రబాబు ఏమీ అనరు అనే ధైర్యంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. జీడీ నెల్లూరు వైసీపీ సమన్వయకర్త కృపాలక్ష్మిపై ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకున్న పవన్ కు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా అని వరదు కళ్యాణి ప్రశ్నించారు. అధినేత అయిన వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ కర్నూలు వెళ్ళినప్పుడు ఆ తల్లిని, సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసుని మేము తీసుకుంటాము, దానికి ఆ కేసుకి న్యాయం చేస్తాము, అలాగే సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు మీరు వెళ్ళారు కదా, మరి ఆ తల్లిని కలవాలి కదా, తీసుకుంటే